హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. సో ప్రీవియస్గా మనము 8th క్లాస్ జాగ్రఫీలో ఆల్రెడీ చాప్టర్ 3లో 2 పార్ట్స్ డిస్కస్ చేసుకున్నామండి. సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకోవచ్చు చాప్టర్ 3 అగ్రికల్చర్ సంబంధించి మనం ఆల్రెడీ 2 వీడియోస్ డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాంట్లో ఇది పార్ట్ 3 అనమాట. వాట్ ఆర్ ద మేజర్ క్రాప్స్ ఇన్ ఇండియా. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు వాళ్ళు. A large variety of crops are grown to meet the requirement of the growing population. సో మన పాపులేషన్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇండియా అనేది మన వరల్డ్ లోనే ద మోస్ట్ పాపులస్ కంట్రీ అని చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్ గా వచ్చిన సర్వే ప్రకారంగా మనకి ఇండియా చైనాను కూడా బీట్ చేసేసింది అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో మరి అంత పాపులేషన్ ఉన్నారు, ఆ పాపులేషన్ తగ్గట్టుగా మనం ఫుడ్ కూడా అలానే తింటూ ఉంటాం కాబట్టి మన యొక్క గ్రోయింగ్ పాపులేషన్ తగ్గట్టుగా ఆ యొక్క రిక్వైర్మెంట్స్ ని మీట్ అవ్వడానికి లార్జ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ అనేది మన ఇండియాలో గ్రో చేస్తూ ఉంటారు అనమాట. సో క్రాప్స్ ఆల్సో సప్లై రా మెటీరియల్స్ ఫర్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్. మనం చెప్పుకున్నాం మనకు ఓన్లీ అంటే క్రాప్స్ నుంచి వచ్చే అవుట్పుట్ డైరెక్ట్ గా మనము తీసుకోవచ్చు, లేదు అనుకుంటే కొన్ని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనమాట, అంటే విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ద అగ్రికల్చరల్ రా మెటీరియల్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రా మెటీరియల్స్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముకొని కొద్దిగా మనీ జనరేట్ చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మనకి వీట్, గోధుమలను ఏం చేసుకుంటారు వాళ్ళు, గోధుమలతో తయారయ్యే మనకి బిస్కెట్స్ కానివ్వండి, గోధుమ పిండి కానివ్వండి, అంటే ఆ గోధుమల నుంచి వాళ్ళు పిండి చేసి వాటిని అదర్ కంపెనీస్కి అమ్ముతూ ఉంటారు. లైక్ ఆశీర్వాద్ అండ్ పిల్స్బెరీ ఆటా అని చెప్పుకోవచ్చు. లేదా రైస్ కూడా వీళ్ళు ఏం చేస్తారు, అదే రైస్ని మనకు వడ్లు ఉంటాయి కదా, వడ్లని ఫ్యాక్టరీస్ తీసుకెళ్తారు, ప్రాసెస్ చేస్తారు, దాని నుంచి రైస్ వస్తుంది అనమాట. ఓకేనా. దాన్ని డిఫరెంట్ కంపెనీస్కి సప్లై చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క బ్రాండ్ వాల్యూని తగ్గట్టుగా వాళ్ళ యొక్క వాల్యూని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కర్నూలు సోనా రైస్ అని చెప్పేసి, శ్రీలలిత బ్రాండ్ రైస్ అని చెప్పేసి, అలా డిఫరెంట్ ఎల్జీ బ్రాండ్ రైస్ అని అలా డిఫరెంట్గా మార్కెట్లో మనకు వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైజ్, మొక్కజొన్నను కూడా మనకి ప్రాసెస్ చేసి ఈవెన్ మనకి కొన్ని లైక్ రత్నదీప్ కానివ్వండి, లేకపోతే హెరిటేజ్ ఆర్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో ఏమవుతుంది, స్వీట్ కార్న్స్ ఏవైతే ఉంటాయో అవి ప్యాకెట్లో వస్తాయి అన్నమాట. ఓకేనా. ఆ ప్యాక్డ్ స్వీట్ కార్న్ని మనం డైరెక్ట్గా కుక్ చేసుకునే విధంగా ఉంటాయి, లేదా డైరెక్ట్గా మేజ్ నుంచి ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రైట్. అండ్ మిల్లెట్స్ అంటే మనకి ధాన్యాలు అనమాట. వాటిని కూడా మనం బయట చాలా చోట్ల చూస్తూ ఉంటాము. ఆ ధాన్యాలు పౌడర్ లాగా వస్తుంటాయి. ఈ మధ్య మిల్లెట్ కాన్సెప్ట్ బేసిస్ మీద కొన్ని హోటల్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి అనమాట. మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ అలాగా, ఎందుకంటే అవి హెల్దీగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అలాగా అమ్మడం స్టార్ట్ చేశారు అనమాట. సో ఇవి కొన్ని ఫుడ్ క్రాప్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫైబర్ క్రాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉల్లిపాయలు తీసుకున్నారు అనుకోండి, ఉల్లిపాయలు మనకి ఒక గోని సంచి అని చెప్పేసి అంటారు, లేదా జూట్ బ్యాగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు అనమాట. అదేంటి అంటే మనకి ఇట్ ఈస్ ఎ ఫైబర్ క్రాప్ అనమాట. ఓకేనా. సో జూట్ నుంచి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్ కానివ్వండి, ఇంకేదన్నా తయారు చేసుకోవచ్చు, తాడులు తయారు చేసుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ చూడండి, కాటన్తో కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి. ఈవెన్ మనం వేసుకునే కాటన్ షర్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనకి ఆ యొక్క ఫైబర్ క్రాప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ బెవరేజ్ క్రాప్స్. ఇప్పుడు మార్నింగ్ లేస్తే ఆల్మోస్ట్ అందరూ కూడా టీ ఆర్ కాఫీతో వాళ్ళ యొక్క డే టు డే లైఫ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద బెవరేజ్ క్రాప్ అని చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ 3 టైప్స్ కనిపించినాయి మనకి. ఫుడ్ క్రాప్స్ కనిపించినాయి, తర్వాత మనకి ఇక్కడ ఫైబర్ క్రాప్స్ కనిపించినాయి, అండ్ అలాగే బెవరేజ్ క్రాప్స్ కనిపించినాయి అనమాట. రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ రైస్ చూసుకుందాం. రైస్ ఈస్ ద మేజర్ క్రాప్ ఆఫ్ ద వరల్డ్. మన ప్రపంచ దేశాలన్నింటిలో గల మేజర్ క్రాప్ ఏంటి అంటే రైస్ అన్నమాట. అండ్ ఇట్ ఈస్ ద స్టేపుల్ డయట్ ఆఫ్ ద ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్ అనమాట. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, దిస్ ఈస్ ఎర్త్ అనుకుంటే ఈక్వేటర్, ట్రాపిక్స్ మధ్యలో ఉన్నది ట్రాపికల్, అండ్ అలాగే ట్రాపిక్స్ బయట ఉన్నది సబ్ ట్రాపికల్ అన్నమాట. రైట్. సో ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్ లో మనకి రైస్ అనేది ఒక స్టేపుల్ డైట్, అంటే డైలీ రెగ్యులర్ గా తీసుకునే డైట్ అని చెప్పవచ్చు. సో రైస్కి ఏం కావాలండి మనకి, ఇప్పుడు మనము రైస్ పండిస్తున్నాము, లేదా రైస్ యొక్క కల్టివేషన్ మనం చేస్తున్నాము అనుకున్నప్పుడు ఏం కావాలి అంటే మనకి హై టెంపరేచర్. ఓకేనా. హై టెంపరేచర్ ఉండాలి, హై హ్యూమిడిటీ ఉండాలి, అండ్ అలాగే రెయిన్ఫాల్. ఈ 3 ఉంటేనే మనకి రైస్ అనేది గ్రో అవుతుంది అన్నమాట.
ఓకేనా. సో ఇక్కడ రైస్ అనేది మేజర్ క్రాప్, మేజర్ కాబట్టి మనకి ఇక్కడ అన్ని ఎక్స్ట్రీమ్స్ లో ఉండాలి. ఏం ఎక్స్ట్రీమ్స్ లో ఉండాలి? హై టెంపరేచర్, హై హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్, రైట్. సో ఇట్ గ్రోస్ బెస్ట్ ఇన్ ద అలూవియల్ క్లేయి సాయిల్ విచ్ కెన్ రీటైన్ వాటర్. అంటే ఎక్కువగా కూడా వాటర్ ని రీటైన్ చేసే కెపాసిటీ ఉన్న అలూవియల్ క్లేయి సాయిల్లో. సో చాలా ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడిగారండి, రైస్ ఏ సాయిల్లో గ్రో అవుతుంది అని చెప్పేసి మనకు ఆప్షన్స్ ఇస్తారు. బ్లాక్ సాయిల్, లేటరైట్ సాయిల్, లేకపోతే అలూవియల్ సాయిల్ అని చెప్పేసి నన్ ఆఫ్ ద అబౌవ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి అలూవియల్ సాయిల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, రైట్. సో మనకి రైస్ ప్రొడక్షన్ లో ఏది లీడ్ చేస్తుంది ఎక్కువ అంటే చైనా మన ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా అగ్రస్థానంలో ఉంది. తర్వాత ఇండియా, జపాన్, శ్రీలంక అండ్ ఈజిప్ట్ అన్నమాట. సో ఇన్ ఫేవరబుల్ క్లైమాటిక్ కండిషన్స్ యాజ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ 2 to 3 crops ఆర్ గ్రోన్ ఇన్ ఏ ఇయర్. అంటే మనకి వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ లో చూసుకున్నట్లయితే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ అన్ని అనుకూలంగా ఉంటాయి కాబట్టి మనకి 2 నుంచి 3 రకాల క్రాప్స్ అక్కడ గ్రో చేస్తున్నాం అనమాట, రైట్. సో నెక్స్ట్ వీట్, గోధుమలు చూద్దాం. గోధుమలకి ఏం కావాలండి మనకి ఇక్కడ? హై టెంపరేచర్ అవసరం లేదు, మోడరేట్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ బ్రైట్ సన్షైన్ ఉండాలన్నమాట, ఓకేనా. బ్రైట్ సన్షైన్ ఉంటే అది మంచిగా టైంకి హార్వెస్ట్ అవుతుంది. అండ్ ఇట్ థ్రైవ్స్ బెస్ట్ ఇన్ వెల్ డ్రైన్డ్ లోమీ సాయిల్. మనకి ఇక్కడ వీట్ ఎక్కడ ఏ సాయిల్లో ఎక్కువ గ్రో అవుతుంది అనుకుంటే లోమీ సాయిల్, ఓకేనా. మంచిగా డ్రైన్ అయిన లోమీ సాయిల్లో గ్రో అవుతూ ఉంటుంది. అండ్ వీట్ ఎక్స్టెన్సివ్లీ మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే యుఎస్ లో చూసుకోవచ్చు, ఎందుకంటే యుఎస్ అంతా కూడా మనకి ఈ బ్రెడ్ మీద బతికేస్తూ ఉంటారు అనమాట, ఓకేనా. యుఎస్ కానీ, కెనడా కానీ, అర్జెంటీనా కానీ, రష్యా, ఉక్రెయిన్, అండ్ ఈ మధ్య రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం కూడా చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. తర్వాత ఆస్ట్రేలియా అండ్ ఇండియాలో మెయిన్ గా మన వాళ్ళు ఈ బ్రెడ్ రూపంలో తినరు, కాకపోతే ఎక్కువ కూడా ఈ చపాతీలు తింటూ ఉంటారు అనమాట, గోధుమ పిండితో చేసుకున్న చపాతీ. అండ్ ఇండియాలో ఎక్కువ కూడా మనం వింటర్ లో గ్రో అవుతూ ఉంటుంది అనమాట, రైట్. సో మిల్లెట్స్, వీటినే మనకి కోర్స్ గ్రెయిన్స్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. వీటికి మనకి లెస్ ఫెర్టైల్ అండ్ శాండీ సాయిల్స్ లో ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి. అండ్ ఇది ఒక హార్డీ క్రాప్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే దీనికి ఎక్కువ కూడా మనకి రెయిన్ఫాల్ అవసరం లేదు, లో రెయిన్ఫాల్ ఉండాలి అండ్ హై టు మోడరేట్ టెంపరేచర్ అండ్ సమ్ అడిక్వేట్ రెయిన్ఫాల్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మనకి జోవర్ అంటే జొన్నలు, బాజ్రా అండ్ రాగి అంటే సజ్జలు కానివ్వండి, రాగులు కానివ్వండి, అవి ఎక్కువ ఇండియాలో గ్రో చేస్తూ ఉంటారు అనమాట. అదర్ కంట్రీస్ ఎక్కడ ఏది ఫోకస్ చేస్తుంటారు అంటే నైజీరియా, చైనా అండ్ నైగా, ఈ 3 కంట్రీస్ కూడా. అండ్ మొక్కజొన్న మనం ఎక్కువ కూడా మన కంట్రీలో కంప్లీట్ ఎల్లో కలర్ లో చూస్తూ ఉంటాం. డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తుంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ లో కనిపిస్తుంది. ఇలా బ్లాక్ గా ఉంది ఏంటి మొత్తం మాడిపోయింది అనుకుంటారు, బట్ అది మాడిపోదు, అది ఆ కంట్రీలో ఉన్న సాయిల్ ప్రకారంగా అలా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని ఏంటంటే ఇట్లా కాంబినేషన్ లో ఉంటాయి, కొన్ని కంప్లీట్ వైట్ ఉంటాయి, అలా కనిపిస్తూ ఉంటాయి. సో మరి ఇలా గ్రో అవుతున్న మేజ్ కి లేదా మొక్కజొన్న కల్టివేషన్ కి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏం అవసరం అంటే మనకి ఇక్కడ మోడరేట్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ అవసరము అండ్ లాట్స్ ఆఫ్ సన్షైన్ ఎక్కువ అవసరం అనమాట. ఎండ్ అయితే బాగా ఎక్కువ అవసరం ఉంటుంది మనకి. అండ్ ఇట్ నీడ్స్ వెల్ డ్రైన్ ఫెర్టైల్ సాయిల్స్, మంచిగా డ్రైన్ అయిన ఫెర్టైల్ సాయిల్స్ అంటే మన యొక్క సాయిల్ బాగా ఫెర్టైల్ గా ఉండాలన్నమాట. అంటే పంట మనం పండించడానికి అనుకూలంగా ఉండే ఒక సాయిల్ అని చెప్పుకోవచ్చు, రైట్. సో మేజ్ మనకి ఎక్కువగా కూడా నార్త్ అమెరికా, బ్రెజిల్, చైనా, రష్యా, కెనడా, ఇండియా అండ్ మెక్సికోలో గ్రో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కాటన్, పత్తి. సో పత్తి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఇది ఎక్కువ కూడా బ్లాక్ అండ్ అల్యూవియల్ సాయిల్ లో గ్రో అవుతూ ఉంటుంది. కాటన్ కి ఏం రిక్వైర్మెంట్స్ కావాలి అంటే హై టెంపరేచర్ ఉండాలి, లైట్ రెయిన్ఫాల్ ఉండాలి అండ్ 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ అండ్ బ్రైట్ సన్షైన్ ఉన్నట్టయితే ఇది మంచిగా గ్రో అవుతుంది అనమాట. అంటే మనకి 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ ఉండాలి. అండ్ అంటే ఏంటి దాని అర్థం? మనకి ఎక్కువ కూడా మంచు అలాంటి వెదర్ లేకోకుండా బ్రైట్ సన్షైన్ ఉన్న ఒక 210 డేస్ ఉంటే మనకి మంచిగా పత్తి అనేది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ మనకి చైనా, యుఎస్, ఇండియా, పాకిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పుకోవచ్చు కాటన్ లో. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రా మెటీరియల్ ఫర్ ద కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంటుంది కదండి, టెక్స్టైల్ ఇండస్ట్రీలో మెయిన్ రా మెటీరియల్ కాటన్ ఆబ్వియస్లీ. సో జూట్ కి మనకి డిఫరెంట్ రెవల్యూషన్స్ ఉంటాయి. మనకి వైట్ రెవల్యూషన్ అని, బ్లూ రెవల్యూషన్ అని చెప్పేసి, గ్రీన్ రెవల్యూషన్, అలాగే గోల్డెన్ రెవల్యూషన్ అని ఒకటి ఉంటుంది. గోల్డెన్ రెవల్యూషన్ అంటే ఏంటో మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. గోల్డెన్ రెవల్యూషన్ వేరు, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ వేరు అనమాట. సో జూట్ నే మనము గోల్డెన్ ఫైబర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మీరు ఆల్మోస్ట్ ఆ కలర్ చూసుకున్నట్లయితే థ్రెడ్, ఆ జూట్ యొక్క థ్రెడ్ కలర్ పైన షైనింగ్ గా ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, గోల్డెన్
ఫైబర్ అంటే నథింగ్ బట్ ఒక థ్రెడ్ అనమాట, రైట్. ఇట్ గ్రోస్ వెల్ ఇన్ ద అలూవియల్ సాయిల్ అండ్ దీనికి హై టెంపరేచర్ ఉండాలి, హెవీ రెయిన్ఫాల్ ఉండాలి అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇది మెయిన్ గా కూడా ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ జూట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ కాఫీకి మనకి వార్మ్ అండ్ వెట్ క్లైమేట్ ఉండాలి, మంచి డ్రైన్డ్ లోమీ సాయిల్ లో మనకి ఇక్కడ ఈ యొక్క కాఫీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. అండ్ మెయిన్ గా మనకి ఇక్కడ హిల్లీ స్లోప్స్ ఆర్ ద మోర్ సూటబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఫర్ ద గ్రోత్ ఆఫ్ దిస్ క్రాప్. మనకి కాఫీ ప్లాంటేషన్ ఉండాలి అంటే కొద్దిగా హిల్లీ స్లోప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా కూడా ఈ యొక్క ప్లాంటేషన్ క్రాప్స్ గ్రో అవుతూ ఉంటాయి అనమాట. ఎక్కువ కాఫీ ఎక్కడ గ్రో అవుతుంటాయి? బ్రెజిల్ అనమాట. బ్రెజిల్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్, ఫాలోడ్ బై కొలంబియా అండ్ ఇండియా. ఇంకా ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ టీ. మన వాళ్ళు కాఫీ కన్నా కొద్దిగా ఎక్కువ టీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అసలు టీ ఎక్కడ గ్రో అవుతుందో చూసుకున్నట్లయితే టీ కూడా వన్ ఆఫ్ ద బెవరేజ్ క్రాప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీ ఫోటో ఇచ్చారా? టీ ప్లాంటేషన్ చేస్తే ఇక్కడ టీ ప్లాంటేషన్ చూసుకోండి. టీ మనకి లీవ్స్ ఉంటాయి, టీ లీవ్స్ నుంచి దాని తర్వాత వాళ్ళు మనకి ఆ టీ పౌడర్ వస్తుంది అనమాట. అది ఆ యొక్క ఫ్యాక్టరీస్ లో ప్రాసెస్ అయిన తర్వాత. సో దీనికి మనకి కూల్ క్లైమేట్ ఉండాలి, మంచి డిస్ట్రిబ్యూటెడ్ హై రెయిన్ఫాల్ ఉండాలి త్రూ అవుట్ ద ఇయర్. అండ్ ఇక్కడ మీకు అర్థమైపోతుంది హై రెయిన్ఫాల్ త్రూ అవుట్ ద ఇయర్ అనే పదం వచ్చినప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ చాప్టర్ లో. ఓకేనా, ఏ ప్లేస్ లో ఉంటుంది అని చెప్పేసి చూద్దాము. త్రూ అవుట్ ద ఇయర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఇట్స్ టెండర్ లీవ్స్ అనమాట, ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇట్ నీడ్స్ వెల్ డ్రైన్ లోమీ సాయిల్స్ అండ్ జెంటిల్ స్లోప్. లేబర్ ఇన్ లార్జ్ నెంబర్ ఈస్ రిక్వైర్డ్ టు పిక్ ద లీవ్స్. ఓకేనా, వీళ్ళందరూ కూడా చూడండి, లేబర్ చాలా మంది వచ్చేసి ఈ యొక్క లీవ్స్ ని పిక్ చేస్తున్నారు. కెన్యా, ఇండియా, చైనా, శ్రీలంక ప్రొడ్యూస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టీ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ హింట్ ఇచ్చాం కదండి, టీ క్రాప్స్ ఇండియాలో ఎక్కడున్నాయి మేజర్ ట్రీ క్రాప్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అనమాట. సో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ రిఫర్స్ టు efforts made to increase farm production in order to meet the growing demand of the increasing population. సో ఇందాక చెప్పుకున్నట్టుగానే మన అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఇట్ రిఫర్స్ టు ద ఎఫర్ట్స్ మేడ్ టు ఇంక్రీజ్ ఫార్మ్ ప్రొడక్షన్. మన యొక్క ఫార్మ్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడానికి మనం పెట్టే ఎఫర్ట్స్ అండి. దేనికి పెడుతున్నాం ఎఫర్ట్స్ ఇక్కడ? ఇన్ ఆర్డర్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ద ఇంక్రీజింగ్ పాపులేషన్. పాపులేషన్ పెరుగుతూ ఉంది, మనకి డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో దాన్ని మీట్ అవ్వడానికి మనం కృషి చేస్తున్నాం అనమాట. దిస్ క్యాన్ బి అచీవ్డ్ ఇన్ మెనీ వేస్ సచ్ యాజ్ ఇంక్రీజింగ్ ద క్రాప్డ్ ఏరియా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1 acre ఆఫ్ ల్యాండ్ లో గ్రో చేస్తున్నాం అనుకోండి, దాన్ని మనం పెంచుకోవచ్చు. 1 నుంచి 2 acres ఆఫ్ ల్యాండ్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ మనకి ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో క్రాప్డ్ ఏరియాని ఇంక్రీజ్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్రాప్స్ మనకి ఏదైతే గ్రో చేస్తుంటామో అవి కూడా మనం పెంచుకుంటే బెటర్ అనమాట. సో దట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ గ్రో చేసుకోవచ్చు. ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనమాట. మెయిన్ గా మనకి కావాల్సిన పైన చూసుకున్నాం ఇందాక, వాటర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఈ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా చూసుకోవాలి. బికాస్ వాటర్ లేకుండా మనకి ఈ యొక్క అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేయలేము అనమాట. తర్వాత యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. మనకి పంట మంచిగా పండాలి అనుకుంటే ఫెర్టిలైజర్స్ ఆబ్వియస్లీ యూజ్ చేయాలి. అండ్ తర్వాత హెచ్వైవి సీడ్స్. మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన దగ్గర నుంచి హెచ్వైవి సీడ్స్ ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి హెచ్వైవి సీడ్స్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు అంతా కూడా మనకి మాన్యువల్ లేబర్ వెళ్ళిపోయి ఎక్కువ కూడా మెషిన్స్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అనమాట. అండ్ దిస్ అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఈస్ టు ఇంక్రీజ్ ద ఫుడ్ సెక్యూరిటీ అనమాట. ఓకేనా, సో అసలు ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో when all people at all times have access to sufficient, safe and nutritious food to meet their dietary needs and food preferences for an active and healthy life. అంటే మన డే టు డే లైఫ్ యొక్క యాక్టివిటీస్ అన్ని జరగడానికి మనకి ఏం కావాలండి? మనం యాక్టివ్గా ఉండాలి అండ్ అలాగే హెల్తీగా ఉండాలి. సో మనం యాక్టివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అంటే ఏంటి? ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఆల్ టైమ్స్ లో, అంటే మనకి ఇప్పుడు 3 పూటలు తింటున్నాం అనుకోండి, 3 పూటలు కూడా అందుబాటులో హ్యావ్ యాక్సెస్ టు ద సఫిషియంట్, అంటే మనకు ఫుడ్ సఫిషియంట్ ఫుడ్ ఉండాలి, సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. ఇప్పుడు ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి మనం పాచిపోయిన ఫుడ్ తినలేము కాబట్టి మంచి సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటేనే మనము మన యొక్క డైటరీ నీడ్స్ ని మీట్ అవుతూ ఉంటాం అనమాట. సో దట్ మనం యాక్టివ్ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, సో ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, మన అగ్రికల్చర్ డెవలప్ అవడానికి మనం అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ టు ఇంక్రీజ్ ద ఫుడ్ సెక్యూరిటీ అన్నారు. సో ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో
అగ్రికల్చర్ హ్యాస్ డెవలప్డ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మనకి అగ్రికల్చర్ అనేది మన ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే చాలా ప్లేసెస్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. డెవలపింగ్ కంట్రీస్ విత్ లార్జ్ పాపులేషన్స్ యూజువల్లీ ప్రాక్టీస్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్. ఓకేనా, మనము ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ, మన పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది. ఆ పాపులేషన్ తగ్గట్టుగా ఆ యొక్క డిమాండ్స్ కి మీట్ అవ్వాలి అనుకుంటే మనం ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేయాల్సి ఉంటుంది అనమాట. వేర్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఆన్ స్మాల్ హోల్డింగ్స్ మోస్ట్లీ ఫర్ ద సబ్సిస్టెన్స్ అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ మనం ఇదే చాప్టర్ లో తెలుసుకున్నాం సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటో అవన్నీ కూడా తెలుసుకున్నాం. కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి అది రిఫర్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. సో లార్జ్ హోల్డింగ్స్ ఆర్ మోస్ట్లీ సూటబుల్ ఫర్ కమర్షియల్ అగ్రికల్చర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తున్నామండి, మనకి స్మాల్ ల్యాండ్ ఉన్నా కానీ దాన్ని మనం మాక్సిమం యూజ్ చేస్తున్నాము. దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఏంటో మనం చెప్పుకున్నాం అనమాట. బట్ కంట్రీస్ లైక్ యుఎస్ కానివ్వండి, కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియాలో చూసుకున్నట్లయితే ల్యాండ్ లార్జ్ హోల్డింగ్స్ అక్కడ ఎక్కువ కూడా కమర్షియల్ అగ్రికల్చర్ కి సూటబుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 2 కేస్ స్టడీస్ ఆఫ్ ఫార్మ్స్, one from India and other from the USA, let us understand about the agriculture in the డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీకి మరియు డెవలప్డ్ కంట్రీకి మధ్య ఉన్న అగ్రికల్చరల్ డిఫరెన్సెస్ ఏంటో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు చూడండి, మన ఇండియాలో ఉన్న ఫామ్ గురించి. దెర్ ఈస్ ఎ స్మాల్ విలేజ్, ఆదిలాబాద్. ఆదిలాబాద్ అంటే మన తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ కాదు, గజియాపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఒక విలేజ్ లో మున్నాలాల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. అతని యొక్క కేస్ స్టడీ అనమాట. మున్నాలాల్ అతను ఒక స్మాల్ ఫామ్, ఓకేనా. అతనికి ఒక 1.5 hectares ఆఫ్ ఫామ్ ల్యాండ్ ఉంది. అండ్ అతని హౌస్ వచ్చేసి మెయిన్ విలేజ్ లో ఉందన్నమాట. సో ఇతను ఏం చేశాడు, హీ పర్చేసెస్ హెచ్వైవి సీడ్స్ అనమాట ఇన్ ద మార్కెట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్. ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ కూడా, అంటే ఈ ఇయర్ హెచ్వైవి సీడ్స్ కొన్నాడంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనుక్కోకుండా మళ్ళీ థర్డ్ ఇయర్ అలా కొంటూ ఉన్నాడు అన్నమాట. సో ద ల్యాండ్ ఈస్ ఫెర్టైల్, ల్యాండ్ మనకి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంది. హీ గ్రోస్ అట్లీస్ట్ 2 crops ఇన్ ఏ ఇయర్. కనీసం సంవత్సరంలో 2 పంట పొలాల్ని అతను గ్రో చేస్తూ ఉంటాడు అన్నమాట. ఓకేనా. విచ్ ఆర్ నార్మల్లీ వీట్ ఆర్ రైస్. ఐదర్ అతను గోధుమలు లేదా రైస్ పండిస్తాడు, లేదనుకుంటే అదే గోధుమలో ఆర్ రైస్ లో ఈ రెండిట్లో ఏదో ఒకటి, అండ్ పల్సెస్ కంపల్సరీగా గ్రో చేస్తూ ఉంటాడు. The farmer takes advice of his friends and elders as well as government agricultural officers regarding farming practices. సో ఇతను ఈ యొక్క అగ్రికల్చరల్ యాక్టివిటీస్ లేదా ఫార్మింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి సలహాలు ఎక్కడి నుంచి తీసుకుంటాడండి, ఆల్రెడీ అతని ఫ్రెండ్స్ ఎవరైతే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ లో ఉన్నారో వాళ్ళు కానివ్వండి, లేదా పెద్దల దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటాడు అనమాట. సో హీ టేక్స్ ట్రాక్టర్ ఆన్ రెంట్ ఫర్ ప్లౌవింగ్ హిస్ ఫీల్డ్. మనము ఇక్కడ ప్లౌ చేస్తున్నాం చూడండి, మనం భూమి దున్నాలి అనుకుంటే పాత రోజుల్లో ఇట్లా ఎడ్లు కట్టేసి ఇక్కడ ఈ యొక్క ప్లౌ ఉంటుందో దానికి భూమిలో గుచ్చేసి ప్లౌవింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, భూమిని సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ట్రాక్టర్ ని రెంట్ తీసుకొని ప్లౌ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఓకేనా. సో సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ స్టిల్ యూస్ ట్రెడిషనల్ మెథడ్ లైక్ బుల్లక్స్ టు ప్లౌవింగ్. సో వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది కూడా ట్రాక్టర్స్ అవసరం లేదులే, అదేదో కష్టం మేమే పడితే కొద్దిగా మనం ఆ డబ్బులన్నా మిగులుతాయి అనుకునే వాళ్ళు బుల్లక్స్ తో కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో దెర్ ఈస్ ఎ ట్యూబ్వెల్ ఇన్ ద నియర్ బై ఫీల్డ్ విచ్ హీ టేక్స్ ఆన్ రెంట్ టు ఇరిగేట్ హిస్ ఫీల్డ్. సో అతని యొక్క ల్యాండ్ కి వాటర్ సప్లై ఉండాలి కాబట్టి దగ్గరలో ఉన్న ఒక ట్యూబ్వెల్ ని అది కూడా రెంట్ కి తీసుకొని వాడుతున్నాడు అని చెప్పేసి ఒక మనకి స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మున్నాలాల్ ఆల్సో హ్యాస్ 2 buffaloes. సో మున్నాలాల్కి అగ్రికల్చర్ ల్యాండ్ తో పాటుగా బఫెలోస్ ఉన్నాయంట, అంటే గేదెలు ఉన్నాయి, దాంతో పాటుగా కొన్ని కోడ్లు కూడా ఉన్నాయి. సో ఇతను ఏం చేస్తాడు, కోఆపరేటివ్ స్టోర్లోకి వెళ్ళి నియర్ బై ఉన్న కోఆపరేటివ్ స్టోర్లో బఫెలోస్ దగ్గర ఉన్న మిల్క్ ఏదైతే ఉందో ఆ మిల్క్ తీసేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ విచ్ ఆల్సో అడ్వైజెస్ హిమ్ టు him on the type of fodder for his animal safety measures to protect the health of the livestock and artificial insemination అని చెప్పేసి అన్నారు. అంటే ఇతను ఆల్రెడీ కోఆపరేటివ్ స్టోర్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మన యానిమల్స్ కి కావాల్సిన ఫాడర్, అంటే ఇప్పుడు జంతువులు పాలు ఇవ్వాలి అంటే ఆబ్వియస్లీ గడ్డి తినాలి లేదా తౌడు లేదా ఇంకేదన్నా తింటేనే అవి పాలు ఇవ్వగలవు అనమాట. సో ఆ సలహాలన్నీ వీళ్ళకి ఆ కోఆపరేటివ్ స్టోర్ నుంచి అందుతున్నాయి. సో ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ హెల్ప్ హిమ్ ఇన్ వేరియస్ ఫార్మ్ యాక్టివిటీస్. సో అతను ఒక్కడే ఈ యొక్క ఫార్మ్ యాక్టివిటీస్ చేయకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇతను హెల్ప్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ హీ టేక్స్ క్రెడిట్ ఫ్రమ్ ద బ్యాంక్. సో కొన్నిసార్లు బ్యాంక్ నుంచి ఇతను లోన్ కూడా తెచ్చుకుంటాడు.
ఆర్ ద అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ టు బై హెచ్ఐవి సీడ్స్ అండ్ ఇంప్లిమెంట్స్. సో ఇతనికి కావాల్సిన పనిముట్లు కానివ్వండి లేకపోతే సీడ్స్ కానివ్వండి ఈ కోఆపరేటివ్ సొసైటీ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటాడు లేదా డబ్బులు తెచ్చుకుంటాడు అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ ఓకేనా ఏం చేస్తున్నాడు ఇతను, హీ సెల్స్ హిస్ ప్రొడ్యూస్ ఇన్ ద మండీ లొకేటెడ్ ఇన్ ద నియర్ బై టౌన్. సిన్స్ మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ డు నాట్ హ్యావ్ ల్యాక్ of storage facilities, they are forced to sell the produce even when the market is not favorable to them. So చూడండి మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ ని వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి మనకి ఓకేనా. మనకి ఈ యొక్క ధాన్యాలు స్టోర్ చేయడానికి ధాన్యాగారాలు ఉంటాయి అన్నమాట. కొంతమంది అక్కడ రెంట్ కూడా పెట్టుకుంటారు లేదా వీళ్ళు ఆ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి అమ్మేసుకుంటూ ఉంటారు అనమాట. బికాస్ వీళ్ళ దగ్గర ఉంటే పాడైపోతాయి అని చెప్పేసి. సో అలాగా వీళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఈవెన్ కొన్నిసార్లు ఫోర్స్ఫుల్ గా కూడా ఇతని దగ్గర ఉన్న ప్రొడ్యూస్ అంటే ఇతని దగ్గర ఉన్న పంట నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అదే అమ్ముకున్న సిచ్యువేషన్స్ వచ్చినాయి అనమాట. వెన్ ద మార్కెట్ ఈస్ నాట్ ఫేవరబుల్ టు దెమ్ అంటే ఈవెన్ కొన్నిసార్లు మార్కెట్ వాల్యూ వీళ్ళకి ఫేవరబుల్ గా లేనప్పుడు కూడా వీళ్ళు మినిమం ప్రాఫిట్ చూసుకొని లేదా నో ప్రాఫిట్ నో లాస్ కి అమ్ముకున్న రోజులు చాలా ఉంటాయి. సో ఇన్ ద రీసెంట్ ఇయర్స్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సమ్ స్టెప్స్ టు డెవలప్ స్టోరేజ్ ఫెసిలిటీస్. సో రీసెంట్ గా గవర్నమెంట్ కి సంబంధించిన స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో దట్ వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళేసి అక్కడ స్టోర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఇన్ ఇండియా. సో ఇది మనకి యుఎస్ఏ ఫార్మ్ ఇన్ యుఎస్. ఇక్కడ ఏం జరుగుతుంది, ద యావరేజ్ సైజ్ ఆఫ్ ఎ ఫార్మ్ ఇన్ యుఎస్ ఇస్ మచ్ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫార్మ్. సో మన ఇండియన్ ఫార్మ్ కన్నా చాలా పెద్దదిగా ఉంటాయి అక్కడ ఫార్మింగ్ ల్యాండ్స్ అనేవి. ఏ టిపికల్ ఫార్మ్ సైజ్ ఇన్ ఇండియా ఇన్ యుఎస్ ఇస్ అబౌట్ 250 hectares. సో చూడండి మనకి ఇక్కడ మన మున్నాల దగ్గర ఎంత ఉంది, 1.5 hectares ఆఫ్ ల్యాండే ఉంది. బట్ యుఎస్ లో మనకున్న ఫార్మ్ సైజ్ చూడండి అబౌట్ 250 hectares ఆఫ్ ల్యాండ్ సైజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ద ఫార్మర్ జనరల్లీ రిసైడ్స్ ఇన్ ద ఫార్మ్ ఓకేనా. సో ఇక్కడ ఇదే ఫామ్ లో మనకి అతని యొక్క హౌస్ కూడా అక్కడే కట్టుకున్నాడు అనమాట. ఇక్కడే ఉంటాడు ఈ హౌస్ దగ్గర అండ్ ఈ యొక్క అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా చూసుకుంటాడు. బట్ వేరేస్ మనకి మున్నాలలో ఎక్కడ ఉంటున్నాడు, ఈ లివ్స్ ఇన్ ఏ నియర్ బై టౌన్ అని చెప్పేసి ఆర్ మెయిన్ విలేజ్ లో ఉంటాడు అని చెప్పేసి మనకి చెప్తున్నాను అనమాట. సో ద ఫార్మర్ జనరల్లీ రిసైడ్స్ ఇన్ ద ఫార్మ్. సమ్ ఆఫ్ ద మేజర్ క్రాప్స్ ఆర్ వాళ్ళు గ్రో చేసే మేజర్ క్రాప్స్ ఏంటండి, కార్న్ కానివ్వండి, సోయాబీన్, వీట్, కాటన్ అండ్ షుగర్ బీట్ ఇక్కడ గ్రో చేస్తూ ఉంటారు. జో హార్డన్ అనే పర్సన్ a farmer in the Midwest USA in Iowa state owns about 300 hectares of land. So అతను ఒక 300 hectares of land అనేది ఓన్ చేసుకున్నాడు అనమాట. అండ్ అతను he grows corn on his field after making sure that soil and water resources meet the needs of the crop. అంటే ఆ పంటకి తగ్గట్టుగా అతను ముందే ఏం చేసుకుంటున్నాడు తెలివిగా, he grows corn on his field after making sure that soil and water resources meet the needs of his crop. అంటే అతను ఆ సాయిల్ కి తగ్గట్టుగా వాటర్ ఉందా లేదా, ఆ సాయిల్ కూడా ఫెర్టైల్ గా ఉందా లేదా ముందే చూసుకుంటున్నాడు అనమాట. అండ్ అడిక్వేట్ మెజర్స్ ఆర్ టేకెన్ టు కంట్రోల్ పెస్ట్స్ దట్ కెన్ డ్యామేజ్ ద క్రాప్. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ముందు సరే 300 hectares ఆఫ్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా అతను కార్న్ గ్రో చేయాలనుకుంటున్నాడు. మరి కార్న్ గ్రో చేసిన తర్వాత సడన్ గా వచ్చి పురుగులు తినేసినాయి అనుకోండి లేదా పెస్ట్లు తినేసినాయి అనుకోండి, అప్పుడు ఏంటి అతని పంట అంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట. సో ఇతను ముందే ఆ స్టెప్స్ అన్ని తీసుకుంటున్నాడు. ఒకవేళ పెస్ట్స్ వస్తే నేను ఏం చేయాలి అనేది సమ్ కైండ్ ఆఫ్ పెస్టిసైడ్స్ స్ప్రే కానీ అవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకున్నాడు అనమాట. అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హీ సెండ్స్ ద సాయిల్ శాంపుల్స్ టు సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ టు చెక్ వెదర్ ద న్యూట్రియంట్స్ ఆర్ సఫిషియంట్ ఆర్ నాట్. సో చూడండి వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారు, పంట వేయడానికి ఉన్న సాయిల్ ఏదైతే ఉందో అంటే భూమి లేదా నేల ఏదైతే ఉందో ఆ శాంపుల్స్ టెస్ట్ చేసే ల్యాబొరేటరీస్ చాలా ఉంటాయి అన్నమాట. అక్కడికి పంపిస్తే వాళ్ళు ఏం చెప్తారు, మీ యొక్క సాయిల్ అనేది పంట పొలాల్లో వేసుకోవడానికి అనుకూలంగా ఉంది అని చెప్తారు, లేదా అనుకూలంగా లేకపోతే అనుకూలంగా లేదని చెప్తారు అనమాట. సో సాయిల్ శాంపుల్స్ కూడా పంపిస్తూ ఉన్నాడు. సో ద రిజల్ట్స్ హెల్ప్ జో హారన్ టు ప్లాన్ ఏ సైంటిఫిక్ ఫెర్టిలైజర్ ప్రోగ్రామ్ అండ్ హిస్ కంప్యూటర్ ఈస్ లింక్ టు ద శాటిలైట్ విచ్ గివ్ హిమ్ ఏ ప్రిసైజ్ పిక్చర్ ఆఫ్ హిస్ ఫీల్డ్ అనమాట. సో వీళ్ళ కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా వీళ్ళు ఆ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టుకున్నారు అనమాట. సో దిస్ హెల్ప్స్ హిమ్ టు యూస్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వేర్ ఎవర్ దే ఆర్ రిక్వైర్డ్ అనమాట. సో మనకి పెస్టిసైడ్స్ పంట పొలాలు మొత్తం మీద జల్లాల్సిన అవసరం లేదు, ఎక్కడైతే మనకి పురుగులు పడుతున్నాయి అక్కడ జల్లితే సరిపోతుంది కదా. సో ఇతను ఏం చేస్తున్నాడు,
ఒక సైంటిఫిక్ ఫెర్టిలైజర్ ప్రోగ్రామ్ ఇతను ప్లాన్ చేశాడు కాబట్టి, దానికి కంప్యూటర్ కూడా లింక్ చేశాడు కాబట్టి అతనికి ఒక పిక్చర్ అనేది వచ్చేసింది అనమాట, యొక్క ఫీల్డ్ యొక్క పిక్చర్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇతనికి ఎక్కడెక్కడైతే మనకి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అవసరమో అక్కడే ఇతను వాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అండ్ హీ యూజెస్ ట్రాక్టర్, సీడ్ డ్రిల్స్, లెవెలర్, కంబైన్డ్ హార్వెస్టర్ అండ్ ట్రెషర్ టు పర్ఫార్మ్ వేరియస్ అగ్రికల్చర్ ఆపరేషన్. సో మన వాళ్ళ దగ్గర ఏముంటుందండి, యూజువల్లీ మనం ఓన్లీ ఒక ట్రాక్టర్ వాడేవాళ్ళం అంతకుముందు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా మనకి ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనమాట, ట్రాక్టర్ కి పెట్టుకునే అటాచ్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. సీడ్ డ్రిల్లర్ కానివ్వండి, లెవెలర్ కానివ్వండి, కంబైన్డ్ హార్వెస్టర్ అండ్ ట్రెషర్, ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. ఏ గ్రెయిన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఆటోమేటెడ్ గ్రెయిన్ స్టోరేజ్ ఆర్ డిస్పాచ్ టు మార్కెట్ ఏజెన్సీ. సో వీళ్ళ దగ్గర ఉన్న ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటెడ్ గ్రెయిన్ స్టోరేజెస్ లో వీళ్ళు స్టోర్ చేసుకుంటారు, లేదనుకుంటే డైరెక్ట్ గా మార్కెట్ ఏజెన్సీస్ కి వీళ్ళు పంపించేస్తుంటారు. అండ్ ద ఫార్మర్ ఇన్ యుఎస్ఏ వర్క్స్ లైక్ ఎ బిజినెస్ మెన్ అండ్ నాట్ లైక్ ఏ పీజన్ ఫార్మర్ అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే అతనికి డిఫరెన్స్ చూపిస్తున్నారు చూడండి, ఇతను ఒక బిజినెస్ మ్యాన్ లాగా పనిచేస్తున్నాడు, బట్ మన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పేద రైతులానే ఉండిపోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 3 అండి. సో ఈ చాప్టర్లో మనం చాలా ఇంపార్టెంట్ అన్ని కూడా డిస్కస్ చేసాము. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి. మేజర్ క్రాప్స్ రిలేటెడ్గా ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైస్ గ్రో అవడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లేదా కాటన్ గ్రో చేయడానికి ఏ సాయిల్ ఇంపార్టెంట్, అలాగా మీరు అన్నీ చూసుకోండి. ఈ యొక్క ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న అన్ని కూడా చూసుకోండి. టెంపరేచర్ ఎలా ఉండాలి, హ్యూమిడిటీ ఎలా ఉండాలి, రెయిన్ఫాల్ ఎలా ఉండాలి అనేది మీరు ఒక టేబుల్ రూపంలో వేసుకుంటే బెటర్ అనమాట. మీరు అన్ని రాసుకోండి, ఇలా రైస్ అని రాసుకోండి, తర్వాత టెంపరేచర్ అని రాసుకోండి, హ్యూమిడిటీ అని రాసుకోండి, రెయిన్ఫాల్ అని రాసుకోండి, తర్వాత ఇక్కడ వీట్ అని రాసుకోండి. సో ఈ టేబుల్ తగ్గట్టు మీరు రాసుకోండి. రైస్కి ఏం కావాలండి, హై టెంపరేచర్, హై హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్. ఓకేనా, అలా ప్రతిదీ కూడా నోట్ డౌన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. రైట్. సో ఫార్మింగ్ గురించి కూడా నేర్చుకున్నాం మనం ఇక్కడ. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ఎన్ని రకాలు ఉన్నాయి, సబ్సిస్టెన్స్ అండ్ కమర్షియల్ ఫార్మింగ్. సబ్సిస్టెన్స్ లో మళ్ళీ మనకి 2 రకాలు కనిపించినాయి, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ స్టార్టింగ్ లో మనం ఇంకా ఏం నేర్చుకున్నామంటే జస్ట్ అగ్రికల్చర్ లో మెయిన్ గా మనకి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటాయి ఏంటి అనేది నేర్చుకున్నాం అన్నమాట. సో దట్స్ ఇట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. నెక్స్ట్ చాప్టర్ త్వరలోనే డిస్కస్ చేసుకుందాం. జై హింద్.